హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఆల్రెడీ ఈ సబ్జెక్ట్కి సంబంధించిన 4 యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి వీడియోస్. సో ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ బటన్లో ఏదో ఒక యూనిట్ ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అలాగే 5th యూనిట్లో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అది ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో ఎండింగ్లో మీకు కనిపిస్తుంది. సో ఇవాల్టి క్లాస్లో మనం NAAC గురించి చూస్తున్నాము, అలాగే NCTE కూడా చూస్తాము. సో ఫస్ట్ ఏంటంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ NAAC. NAAC is an autonomous institution established by the UGC in 1994. సో మనకి 1994లో UGC వాళ్ళు NAACని అటానమస్ ఇన్స్టిట్యూషన్ లాగా ఎస్టాబ్లిష్ చేశారు. NAAC responsibility is to access and accredit institutions of higher education that volunteer for the process based on prescribed certain criteria. సో మనకి NAAC యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? సో హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టిట్యూషన్స్, సో వాటికి ఎలా ప్రాసెస్ అవ్వాలి, సో సర్టెన్ రూల్స్ ద్వారా సర్టెన్ క్రైటీరియా ద్వారా వాటిని నడిపించడం అన్నమాట. ఓకే, NAAC ప్రాసెస్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ involves the preparation of a self-study report by the institution. సో ఈ ప్రాసెస్లో NAAC ప్రాసెస్లో మనకి సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేయడం ఇన్స్టిట్యూషన్ ద్వారా, ఇది కూడా ఒక ప్రాసెస్ కిందకి వస్తుంది. ఇట్స్ వ్యాలిడేషన్ బై ద పీర్స్ అండ్ ఫైనల్ డెసిషన్ బై ద కౌన్సిల్. సో వ్యాలిడేషన్ అనేది పీర్స్ ద్వారా జరుగుతుంది, ఫైనల్ డెసిషన్ అనేది కౌన్సిల్ ద్వారా జరుగుతుంది. మోర్ దెన్ 122 యూనివర్సిటీస్ అండ్ 2486 colleges, institutions have been by NAAC so far. సో NAAC వాళ్ళు 122 యూనివర్సిటీస్ ని అలాగే 2486 కాలేజెస్ మరియు ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నారు ఇప్పటివరకు. ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 దట్ లేడ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ అప్హోల్డింగ్ ద క్వాలిటీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో ఈ NAAC అనేది దేని యొక్క అవుట్కమ్, దేని యొక్క రిజల్ట్ అంటే NPE 1986. సో అందులో మనకి ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వడం జరిగింది? హైయర్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద. ఓకే, ద సిస్టమ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా హ్యాస్ ఎక్స్పాండెడ్ ర్యాపిడ్లీ డ్యూరింగ్ ద లాస్ట్ 50 years. సో లాస్ట్ 50 years మనం చూసుకున్నట్టయితే హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనకి ఇండియాలో ఎక్కువగా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అయింది. ఇన్ స్పైట్ ఆఫ్ బిల్ట్ ఇన్ రెగ్యులారిటీ మెకానిజమ్స్ దట్ ఎన్ష్యూర్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఆఫ్ క్వాలిటీ in the functioning of higher education institutions, there have been criticisms that the country has the mushrooming of institutions of higher education with fancy programs and substandard facilities and consequent dilution of standards. సో ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ అనేది చూసుకునే రెగ్యులర్ మెకానిజమ్స్ ఉన్నాయి, కానీ దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని తొందర తీసుకురావడం వల్ల అంత క్వాలిటీ పరంగా ఉండలేదు అనమాట ఎడ్యుకేషన్ అనేది. సో స్టాండర్డ్స్ అనేది డైల్యూట్ అవుతుంది. టు అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ డిటెరియోరేషన్ ఇన్ క్వాలిటీ, ద NPE 1986 and POA 1992 that spelled out these strategic plans for the policies advocated the establishment of an independent national accreditation body. Consequently, the NAAC was established in 1994 with its headquarters at Bangalore. సో ఈ క్వాలిటీ అనేది స్టాండర్డ్స్ అనేటివి డైల్యూట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి మనకి NPE నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ POA ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అనేది చేసింది. సపరేట్ నేషనల్ అక్రిడిటేషన్ బాడీ అనేది ఉండాలి అనేసి. సో కాన్సిక్వెంట్ గా మనకి NAAC అనేది ఎస్టాబ్లిష్ అయింది 1994లో. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉంది. సో విజన్ ఆఫ్ NAAC చూసుకున్నట్టయితే టు మేక్ క్వాలిటీ ద డిఫైనింగ్ ఎలిమెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా త్రూ ఎ కాంబినేషన్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ ఇవాల్యుయేషన్, ప్రమోషన్ అండ్ సస్టెనెన్స్ ఇనిషియేటివ్స్. సో క్వాలిటీ మెయింటైన్ చేయడానికి కావాల్సిన అన్ని ప్రికాషన్స్ కానివ్వండి, ప్రిపరేషన్స్ కానివ్వండి చూసుకోవడం. ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ద మిషన్ statements of the NAAC aim at translating the NAAC vision into reality, defining the following key tasks of the organization. సో ఈ కింద ఇచ్చిన కీ ఇంపార్టెంట్ టాస్క్స్ అనేవి కంప్లీట్ చేయాలన్నమాట. ఏంటి అని అంటే టు అరేంజ్ ఫర్ పీరియాడిక్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ యూనిట్స్ దేర్ ఆఫ్ ఆర్ స్పెసిఫిక్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఆర్ ప్రాజెక్ట్స్. సో కంటిన్యూస్ గా క్వాలిటీ అనేది అసెస్ చేయడము,
to stimulate the academic environment for promotion of quality of teaching, learning and research in higher education institutions. So teaching learning యొక్క quality మరియు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అకాడమిక్ ఎన్విరాన్మెంట్ అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో రీసెర్చ్ అనేది ఎలా ఉంది అనేది చూసుకోవడం, స్టిమ్యులేట్ చేయడం. టు ఎంకరేజ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్, అకౌంటబిలిటీ, అటానమీ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్ లో సెల్ఫ్ గా ఇవాల్యుయేట్ చేసుకోవడం, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, జవాబుదారితనం ఉండడం, అటానమీ, అలాగే ఇన్నోవేషన్స్ అనేవి తీసుకురావడం. సో వాటికి ఎంకరేజ్ చేయడం అనమాట. టు అండర్టేక్ క్వాలిటీ రిలేటెడ్ రీసెర్చ్ స్టడీస్, కన్సల్టెన్సీ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని, కన్సల్టెన్సీ అండ్ అలాగే రీసెర్చ్ స్టడీస్ ని క్వాలిటీ పరంగా తీసుకెళ్లడం. టు కొలాబరేట్ విత్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ క్వాలిటీ ఇవాల్యుయేషన్, ప్రమోషన్ అండ్ సస్టెనెన్స్. సో క్వాలిటీ ఇవాల్యుయేషన్ కి, ప్రమోషన్ కి, సస్టెనెన్స్ కి హైయర్ ఎడ్యుకేషన్ లో మిగతా స్టేక్ హోల్డర్స్ తోటి కొలాబరేట్ అవ్వడం. గైడ్ బై ఇట్స్ విజన్ అండ్ స్ట్రైవింగ్ టు అచీవ్ ఇట్స్ మిషన్, the NAAC primarily assess the quality of the institutions of higher education that volunteer for the process through an internationally accepted methodology. So international paranga accepted methodology ద్వారా క్వాలిటీ అనేది కరెక్ట్ గా చూసుకోవడం NAAC యొక్క ప్రైమరీ ఎయిమ్ అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ NAAC. నెక్స్ట్ చూసుకున్నట్టయితే NCTE, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. NCTE was established in August 1995 with a view to achieve planned and coordinated development of teacher education system throughout the country and for regulation and proper maintenance of norms and standards of teacher education. సో మీరు చూసుకున్నట్టయితే NCTE టీచర్ ఎడ్యుకేషన్ యొక్క పూర్తి బాధ్యతను తీసుకుంటుంది. ఇది ఆగస్ట్ 1995 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకనంటే ప్రొఫెషనల్ పరంగా డెవలప్మెంట్ ఆఫ్ ద టీచర్స్ ఎడ్యుకేషన్ కి యూజ్ అవుతుంది అనేసి. ఓకే, సో కంట్రీ మొత్తంలో కూడా NCTE చూసుకుంటుంది. సో నార్మ్స్ కానివ్వండి, స్టాండర్డ్స్ కానివ్వండి, టీచర్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ కానివ్వండి మొత్తం. ఓకే, సమ్ ఆఫ్ ద మేజర్ ఫంక్షన్ NCTE ఈస్ లేయింగ్ డౌన్ norms for various teacher education courses, recognition of teacher education institutions, laying down guidelines in respect minimum qualifications for appointment of teachers, surveys and studies, research and innovations, prevention of commercialization of teacher education, etc. సో కొన్ని మనము రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే NCTEలో, సో టీచర్ ఎడ్యుకేషన్ కోర్సెస్లో రూల్స్ అనేటివి చూసుకుంటుంది, టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నిషన్ అనేది ఇస్తుంది, అలాగే కొన్ని గైడ్ లైన్స్ అనేటివి ఇచ్చింది టీచర్ అవ్వడానికి మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటి అనేసి, అలాగే సర్వేస్, స్టడీస్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్. సో కమర్షియలైజేషన్ వైపు టీచర్ ఎడ్యుకేషన్ పోకుండా చూసుకోవడం. 4 regional committees of the council have been set up at Jaipur, Bangalore, Bhubaneswar and Bhopal for northern, southern, eastern and western regions. సో మనకి 4 రీజనల్ కమిటీస్ అయితే నిర్మించడం జరిగింది. నార్త్ సైడ్ లో మనకి జైపూర్, అలాగే సదర్న్ సైడ్ లో బెంగళూరు, భువనేశ్వర్ ఏమో ఈస్టర్న్ సైడ్ లో, భోపాల్ ఏమో వెస్టర్న్ రీజన్స్ లో. ఓకే, these regional committees primarily look after recognition of teacher training institutions in their respective regions and are empowered to grant permission to these institutions to run teacher training courses as per the provisions of the NCTE Act. సో 4 రీజనల్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రీజియన్ లో వాళ్ళ నార్మ్స్ బట్టి చూసుకుంటాయి అన్నమాట ఇన్స్టిట్యూషన్స్ టీచర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి. ఓకే, సో NCTE యాక్ట్ ప్రకారంగా చూసుకుంటారు. NCTE has issued new norms and standards for various teacher training programs like CET, D.Ed, B.Ed, BSc-Ed, MSc-Ed, BLEd, DP-Ed, MP-Ed. సో ఈ ఎడ్యుకేషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో టీచర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ వారన్నిటికీ కొత్త నార్మ్స్ కానివ్వండి, స్టాండర్డ్స్ కానివ్వండి NCTE చూసుకుంటుంది. The new norms have been introduced to improve the quality of teacher programs and to strengthen the infrastructure and the facilities in teacher training institutions. సో ఈ కొత్త రూల్స్, నార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు తీసుకొచ్చారు అంటే టీచర్ ప్రోగ్రామ్స్ అంటే క్వాలిటీగా ఉండడము, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంథెన్ చేయడము, టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఫెసిలిటీస్ చూసుకోవడము. సో వీటికి అనమాట. The NCTE is a statutory body set up under the NCTE Act 1993 to facilitate planned and coordinated development of teacher education system in the country and for regulation and proper maintenance of norms and standards in the teacher education system. సో NCTE అనేది మనకి 1993లో NCTE యాక్ట్ ప్రకారంగా వచ్చింది. ఓకే, ఆగస్ట్ 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే టీచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది త్రూ అవుట్ ద కంట్రీ కరెక్ట్ గా రన్ అవ్వడానికి, అలాగే ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ నార్మ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వడానికి, స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడానికి.
The mandate given to the NCTE is very broad and covers the whole gamut of teacher education programs, including research and training of persons to equip them to teach at pre-primary, primary, secondary, and senior secondary stages in schools and non-formal education, part-time education, adult education, and distance education courses. So, ఈ ఎన్సిటికి బ్రాడ్ రేంజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి. టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఎవ్రీథింగ్ కవర్ చేస్తుంది అనమాట. ఓకే, వాళ్ళ నార్మ్స్ కానివ్వండి, రూల్స్ కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్. సో ట్రైనింగ్ కూడా టీచర్స్కి ఇస్తుంది. ప్రీ ప్రైమరీ లెవెల్లో, ప్రైమరీ లెవెల్లో, సెకండరీ, సీనియర్ సెకండరీ స్టేజెస్లో స్కూల్స్లో టీచ్ చేయడానికి, అలాగే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో, పార్ట్ టైమ్ ఎడ్యుకేషన్లో, అడల్ట్ ఎడ్యుకేషన్లో, కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్లో, ఎవ్రీథింగ్. ఓకే, the council under section 12 is responsible for the following activities and functions. So section 12 కింద ఈ కౌన్సిల్ అనేది NCTE కౌన్సిల్ వేటికి రెస్పాన్సిబుల్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. టు కోఆర్డినేట్ అండ్ మానిటర్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ. సో టీచర్ యొక్క ఎడ్యుకేషన్ మరియు డెవలప్మెంట్ కి కోఆర్డినేట్ చేయడం, మానిటర్ చేయడం త్రూ అవుట్ ద కంట్రీలో. లే డౌన్ గైడ్ లైన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ఎ పర్సన్ టు బి ఎంప్లాయిడ్ యాజ్ ఎ టీచర్. సో టీచర్గా మీరు ఎంప్లాయ్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్స్ ఏముండాలి అనే దానికి గైడ్ లైన్స్ ఇవ్వడం. లే డౌన్ గైడ్ లైన్స్ ఫర్ కాంప్లియన్స్ బై రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ స్టార్టింగ్ న్యూ కోర్సెస్ ఆర్ ట్రైనింగ్. సో రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త కొత్త కోర్సెస్ కానివ్వండి, ట్రైనింగ్స్ కానివ్వండి స్టార్ట్ చేయాలనుకుంటే ఎలాంటి గైడ్ లైన్స్ అనేవి ఫాలో అవ్వాలని కూడా ఇస్తుంది. లే డౌన్ స్టాండర్డ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ లీడింగ్ టు టీచర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో టీచర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి అనుకుంటే దాని ముందు రాసే ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో వాటికి కూడా స్టాండర్డ్స్ అనేటివి NCTE చూసుకుంటుంది. లే డౌన్ నార్మ్స్ ఫర్ ఎనీ స్పెసిఫైడ్ కేటగిరీ ఆఫ్ కోర్సెస్ ఆర్ ట్రైనింగ్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్. టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎలాంటి కోర్స్ అయినా సరే కానీ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి ఇచ్చేది NCTE. Examine and review periodically the implementation of the norms, guidelines and standards laid down by the council. సో ఆల్రెడీ కౌన్సిల్ మనకి గైడ్ లైన్స్, నార్మ్స్ ఇవన్నీ ఇస్తుంది. పీరియాడికల్గా అంటే కంటిన్యూస్గా అప్పుడప్పుడు మనకి ఎగ్జామిన్ కూడా చేస్తుంది అనమాట. ఓకే, మేము ఇచ్చిన గైడ్ లైన్స్ కానివ్వండి, రూల్స్ కానివ్వండి ఫాలో అవుతున్నారా లేదా అనేసి. ద కౌన్సిల్ ఈస్ ఎంపవర్డ్ టు గ్రాంట్ రికగ్నిషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫరింగ్ కోర్సెస్ ఆర్ ట్రైనింగ్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్. సో ఒకవేళ ఇప్పుడు మనం ఉన్నాం టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకుంటున్నాం. సో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ నార్మ్స్ ప్రకారంగా ఉన్నామా లేదా అని చూసి మన యొక్క ఇన్స్టిట్యూషన్కి రికగ్నిషన్ కూడా ఇస్తుంది NCTE. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ NCTE. సో ఇవాళ క్లాస్లో మనం NAAC అండ్ NCTE గురించి బ్రీఫ్గా చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ అర్థమైనట్టు అనిపించిన, అలాగే కింద ఇచ్చిన నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అలాగే ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.